భగవద్గీత 11th చాప్టర్ విశ్వరూప దర్శనయోగంలో 35 శ్లోక. అర్జునుడు అడిగిన ప్రతిదానానికి సమాధానంగా కృష్ణుడు చెప్పిన తర్వాత ఇక్కడ సంజయుడు చెప్తున్నాడు. సంజయ ఉవాచ ఏతచ్చుత్వా వచనం కేశవస్య కృతాంజలిర్వేపమానః కిరీటీ నమస్కృత్వా భూయ ఏవాహ కృష్ణం సగద్గదం భీత ప్రణమ్య. అంటే ఇక్కడ జరిగేది వాస్తవానికి అక్కడ యుద్ధం జరుగుతుంది. ఇక్కడ కూర్చున్న వాడికంటే ఇప్పుడు నిజంగా నా పిల్లల గురించి పక్కింటి వాళ్ళు చెప్పక్కర్లేదు. వాళ్ళని చిన్నప్పటి నుంచి పెంచింది నేను. వాళ్ళు ఎట్లా చేస్తున్నారు, దేనికి ఎలా వ్యవహరిస్తారో, వాళ్ళు ఏంటి అన్నది నాకు బాగా తెలుసు. అయితే యుద్ధానికి కారణం తెలుసు, యుద్ధం జరిగే సందర్భం తెలుసు, ఎవరి పక్షాన ఎవరు ఉన్నారన్నది కూడా తెలిసిన తర్వాత కూడా అక్కడ ఏమి జరుగుతుందో తెలుసుకోవాలన్న ఆరాటంలో ఉన్నాడు ధృతరాష్ట్రుడు. ఆ ఆరాటం కొద్దే పోనీ ఆ దివ్య దృష్టి నీకే ఇవ్వనా అంటే నాకొద్దంటాడు. అందుకని సంజయుడికి ఇస్తారు ఆ దివ్య దృష్టి. అక్కడ జరిగింది జరిగినట్టుగా చూసి చెప్తున్నాడు. అయితే ఆ జరిగింది జరిగినట్టుగా చూసి చెప్పటంలో కూడా అంటే ఎవరి పక్షాన ఎవరున్నారు, ఇటు పక్షాన ఉన్న వాళ్ళకి అసలు విజయం రావాలి అన్న కోరిక నీకుంటే వాళ్ళకు వచ్చేస్తుంది. అసలు విజయం రావటానికి వాళ్ళు చేసుకున్నది చేసేది ఏమన్నా ధర్మమా? ఆ విచక్షణ కూడా ఉండాలి కదా. అడ్డదిడ్డంగా వ్యవహరించినా నాకు అన్ని లాభాలే కావాలి, అందరూ నేను చెప్పినట్టే వినాలంటే ఎలా సాధ్యమవుతుంది? పరమాత్మ దేనికి అనుకూలంగా ఉంటాడు? ధర్మాన్ని పట్టుకున్నవాడికి అనుకూలంగా ఉంటాడు, కృషి చేసేవాడికి అనుకూలంగా ఉంటాడు. తామస గుణంతో ఉన్నవాడికి ఎవరికి ఎక్కడ పరమాత్మ అనుకూలంగా ఉన్నట్టు మనకి ఎక్కడ చెప్పబడి లేనే. ఆ శరీరాన్ని ఎంత కష్టపెట్టాలో అంత కష్టపెట్టాలి. ధర్మాన్ని పట్టుకుని ఎటువంటి పరిస్థితుల్లో కూడా దాన్ని ఉల్లంఘించకుండా ఉన్నవాడే స్థిరపడినవాడు, అలాగే విజయాన్ని సాధించినవాడు, కొన్ని సిద్ధులు కూడా పొందగలిగినవాడు. ఆ కృషి దానికి మూలము. ఇది మళ్ళీ ధర్మం వల్ల. అందుకే సంజయుడు ఇక్కడ స్పష్టంగా మళ్ళీ అంటే చెప్పేది అర్జునుడికే, అర్జునుడంతా విన్నవించుకుంది కృష్ణుడికే. కానీ ఈ దివ్య దృష్టి కారణంగా దాన్నంతా వింటున్నాడు, అవన్నీ చూస్తున్నాడు. అందుకని వీళ్ళ హావభావాలు వాళ్ళ హావభావాలు కూడా ఇక్కడ ధృతరాష్ట్రుడికి చెప్తున్నాడు. అందుకే సంజయుడు ఇలా చెప్తున్నాడు. ఏతచ్చుత్వా, ఏతత్ శ్రుత్వా, ఏదైతే అర్జునుడు చెప్పిన దానికి సమాధానంగా శ్రీకృష్ణుడు చెప్పాడు. వచనం కేశవస్య, కాలస్వరూపాన్ని నువ్వు చంపుతున్నానన్న భావన నీకు పెట్టుకోకు. చంపేది నువ్వు కాదు, వాళ్ళు ఇంతకి క్రితమే మరణించారు. ఆ విరాట రూపంలో భవిష్యత్తును నీకు చూపించేశాను. అందుకని భయానికి కానీ ఆశ్చర్యానికి కానీ బాధకు కానీ దేనికి నువ్వు లోబడకు. నీ కర్తవ్యాన్ని నువ్వు చెయ్యి. దీనివల్ల నీకు కీర్తి లభిస్తుంది, విజయం లభిస్తుంది, అలాగే భోగాలు, రాజ్యం, సర్వం లభిస్తాయి. నా మాట వింటున్నావు కాబట్టి ఇవి నీకు లభిస్తాయని చెప్పలే. నా మాట విని ఇవన్నీ పక్కన పెట్టి కర్తవ్యం పట్ల నువ్వు విముఖత చూపించకుండా కర్తవ్యం మీద ఏకాగ్రత చూపించు. నిష్కామ భావంతో నీవు యుద్ధం చెయ్యి. చంపేది నువ్వు కాదు, చచ్చేది వాళ్ళు కాదు. అందరూ కాలానుగుణంగా వెళ్ళిపోవాల్సిందే. నీ చేతుల్లో చేస్తున్నారన్న భావనలకు బంధు ప్రేమ కానీ, గురువు ప్రేమ కానీ, తాత అని కానీ, బంధువర్గం మీద, బంధనాల మీద, దేని మీద ప్రీతి లేకుండా ఉండు. కర్తవ్యాన్ని ధర్మపరంగా నువ్వు చెయ్యవలసింది నువ్వు చెయ్యి. దానివల్ల నీకు లాభాలే తప్పితే నష్టం ఉండదు. అందుకే ఆ మాటలన్నీ ఆ కృష్ణుడు చెప్పింది స్వయంగా విన్న తర్వాత అర్జునుడు ఎలా ఉన్నాడు? కృతాంజలిర్ వేపమానః. కృతాంజలి అంటే ఆయనకి కృష్ణుడికి నమస్కరిస్తున్నాడు. నమస్కారం చాలా రకాలుగా చేస్తూ ఉంటాం మనం. సంస్కారంతో కూడి ఇంకొకటి, భక్తితో ఉన్నదొకటి. ఇంతకన్నా నేనేమి చెయ్యలేను. అందుకే ఆ కృష్ణుడికి ఇలా చేతులు జోడించి కృతజ్ఞతతో, పైగా ఈ జోడించేది కూడా భక్తిభావంతో ఎంత తత్పరుడైపోయి చేస్తున్నాడంటే ఏమైపోతుంది? వేపమానః అంటే వణికిపోతున్నాడు. అంటే అన్ని రకాల భావన, ఉద్వేగాలు అన్నీ వచ్చేస్తున్నాయి లోపల. ఆ భక్తి కూడా అంతలాగా ఉంది. అందుకని ఇక్కడ చేతులు జోడించి వణికిపోతూ ఆ కృష్ణుడికి నమస్కరిస్తూ అర్జునుడు, పైగా కిరీటి అన్నారు. అంటే ఇక్కడ అర్జున్నే సంబోధించి చెప్తున్నారు. ఇక్కడ
కిరీటి అని మళ్ళీ ఎందుకు అంత ప్రత్యేకంగా చెప్పటం అంటే ఈ నామాన్ని, ఆ బిరుదుని, పైగా విశేషమైన కిరీటాన్ని కూడా పొంది ఉన్నవాడు. అంటే అన్ని సాధించినవాడు, అన్నీ ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు మళ్ళీ వణికిపోతున్నాడు. ఎందుకు? ఇంతకు ముందు చెప్పినట్టుగా ఇప్పుడు ఒక దాని గురించి నీకు తెలియనప్పుడు ఒకలాగా ఉంటావు, తెలుసుకున్నాక ఒకలాగా ఉంటావు, అనుభవంలోకి వచ్చినప్పుడు ఇంకోలాగా ఉంటావు. ఇప్పుడు అనుభవంలోకి వచ్చినందుకు నా వణుకు వచ్చేస్తుంది. కొన్ని కొన్ని నేను చేశాను, నాకు లభించాయంటే నేను కాబట్టి ఇవి సాధించానని ఎక్కడోకక్కడ ఉంటుంది. కానీ వాస్తవం ఎప్పుడైతే దీనికి కారణం ఏంటి అని ఎప్పుడైతే నీకు అర్థమైపోతూ ఉంటుందో నీ భావనలు మారిపోతూ ఉంటాయి. అందుకని ఇక్కడ కిరీటాన్ని కూడా కొన్ని కారణాల చేత తిను పొంది ఉన్నాడు. పూర్వకాలంలో యుద్ధం చేసిన కారణంగా ఇంద్రుడి దగ్గర నుంచి అది కానుకగా లభించింది. అంటే అంతలాగా పొందినవాడు ఇప్పుడు ఆ పరమాత్మ ముందంటే పరమాత్మ ముందు అందరూ అంతే. భేదభావం ఎక్కడొస్తుంది? అజ్ఞానం ఉన్నప్పుడు వస్తుంది. అది లేనప్పుడు సర్వము ఎవరి ఆధీనంలో ఉంది? పరమాత్మ ఆధీనంలో. ఆయన ముందు నువ్వు ఎలా ఉండాలి? అన్నిటికీ మూలమైన వాడు వాస్తవం ఎప్పుడైతే అర్థమైందో, ఆ తత్వం ఎప్పుడైతే అర్థమైందో, అందుకని వణికిపోతూ నమస్కరిస్తూ అక్కడ ఉన్నాడు. అలా ఉండి నమస్కృత్వ భూయ, నమస్కృత్వ అంటే నమస్కరిస్తూ ఉన్నాడు. చేతులు జోడించి ఆ నమస్కరిస్తూ ఉన్నాడు. భూయ అంటే మళ్ళీ మళ్ళీ, అంటే ఒక్కసారి పెట్టి వదిలేయట్లే. అంటే ఇప్పుడు కొంతమందికి మనం నమస్కారం చేస్తాం, ఇంకా ఏదో తప్పదు కదా అన్నట్టుగా చేస్తూ ఉంటాం, లేదా నలుగురిలో ఉంది కదా ఇక్కడితో ఇంతటితో వదిలిపోతుంది అన్నట్టుగా చేస్తూ ఉంటాం. అది వేరు. కానీ ఇక్కడ పదే పదే ఎందుకు చేస్తున్నాడు, మళ్ళీ మళ్ళీ ఎందుకు చేస్తున్నాడు అంటే లోపల నుంచి అంతలాగా వస్తున్న కారణంగా, ఇంతకు మించి నువ్వేవి చెయ్యలేవు అన్న వాస్తవం నీకు అర్థమైన కారణంగా. అందుకే ఏవాహ కృష్ణం అంటే నిజంగా శ్రీకృష్ణుడితో అప్పుడు ఇలా మాట్లాడటానికి, అంటే మాట్లాడాలన్నా సరే ఇంకా లోపల నుంచి ఏది రావట్లేదు. ఇప్పుడు మనకు అతిగా ఆనందం వచ్చినా, అతిగా సంతోషంలో ఉన్నప్పటికీ, అతిగా బాధలో ఉన్నప్పటికి కూడా ఏమవుతుంది అంటే ఏడుస్తూ ఉన్నప్పుడు ఏమవుతుంది, గొంతు వణికిపోతుంది. మాట్లాడాలనుకుంటాం కానీ మాటలు రావు, తడబడిపోతూ ఉంటాము. భావోద్వేగానికి లోనై ఉన్న అందుల్లో. అందుకని కొన్ని కొన్ని ఎలా చేస్తే ఆ శరీరంతో కొన్ని చేసేస్తూ ఉంటాం. అవతలకి భావన అర్థమైపోతుంది, నేను మాటలు చెప్పలేను, వ్యక్తపరచలేను. అందుకని అలా చేతులు జోడించి ఆ కృష్ణుడితో సగద్గదం భీత భీత అంటే వణికిపోతున్న స్వరంతో, భయంతో వణికిపోతున్న శరీరంతో. ఇక్కడ శరీరం వణికిపోతుందంటే అర్థం ఏంటి, చేతులు వణికిపోతున్నాయంటే అర్థం ఏంటి, లోపల మొత్తం అన్నిటిలో కూడా అంతలాగా అలజడిప్రాయంగా ఉన్నాడు. భయంతో ఉంది, బాధతో ఉంది, సంతోషంతో ఉంది, ఆశ్చర్యంతో ఉంది. ఆ వణికిపోతున్న స్వరంతో, ఈ భయంతో ప్రణమ్య మళ్ళీ నమస్కరిస్తున్నాడు. అంటే ఆ నమస్కారం అన్నది చేస్తున్నాడు కృష్ణుడికి నమస్కరిస్తున్నాడు అర్జునుడు, అన్నీ తెలుసుకున్నాడంటే అయిపోతుంది కదా. ఇన్నిసార్లు ఎందుకు చెప్పటం అంటే ఎవరితో నీ పిల్లలు యుద్ధానికి తలపడ్డారో అన్నది ఏమన్నా నీకేమన్నా అర్థమవుతుందా? ఇప్పటికన్నా నిర్ణయంలో మార్పు తీసుకుంటే మిగిలిందన్నా మిగులుతుంది చేతికి. ఇప్పటికన్నా సరే సర్వనష్టం అయ్యేదానికన్నా కొద్దిగన్నా మిగులుతుంది. ఆ భావన మారిపోయినా సరే లాభం పొందుతాము. అధర్మానికి పాల్పడాలన్న ఆలోచన రావటంతో కూడా నష్టం జరిగిపోతుంది. ఇంకా నువ్వు ఆ పాపాన్ని ఏం చెయ్యక్కర్లేదు. కార్యం అవ్వకుండా కూడా ఎప్పుడైతే నీ భావన మారిపోతుందో, నీ ఉద్దేశం మారిపోతుందో, నీకు ఫలితాల రూపంలో కూడా మార్పులు చేర్పులు వస్తూ ఉంటాయి. శ్లోకానికి యథాతథ మీనింగ్ తీసుకుంటే సంజయ ఉవాచ ఏతచ్చుత్వా వచనం కేశవస్య కృతాంజలిర్వేపమానః కిరీటీ నమస్కృత్వా భూయ ఏవాహ కృష్ణం సగద్గదం భీత భీత ప్రణమ్య. సంజయుడిలా చెప్తున్నాడు. ఎవరికి? ధృతరాష్ట్రుడికి. రాజా, శ్రీకృష్ణ పరమాత్మ యొక్క ఆ మాటలన్నీ విన్న తర్వాత అర్జునుడు వణికిపోతున్న శరీరంతో చేతులు జోడించి ఆ కృష్ణుడికి నమస్కరిస్తూ మళ్ళీ మళ్ళీ భయంతో ఆయనకి నమస్కారం చేస్తూనే, వణికిపోతున్న స్వరంతో తడబడుతూనే కూడా ఆ కృష్ణుణ్ణి స్తుతిస్తున్నాడు. అంటే శ్రీకృష్ణుడు యొక్క ఉగ్రమైన ఆ విశ్వరూపాన్ని చూసిన తర్వాత కాస్త వ్యాకులపాటు వచ్చింది.
అయితే ఓదారుస్తూ మళ్ళీ భయాన్ని తొలగించేలాగా మాట్లాడాడు. ఆ మనస్సు కాస్త కుదుట పడింది. అందుకే ఇక్కడ భయంతో వణికిపోతున్నాడు. ఆ ఉగ్ర రూపాన్ని ఉపసంహరించమని మళ్ళీ ప్రార్థిస్తున్నాడు. అర్థమవుతున్నట్టే ఉంది, నువ్వెవరో నాకు అర్థం కావట్లేదు అన్నాడు. ఎందుకంటే ఎన్నో ముఖాలతో ఉన్నాయి, ప్రతి ఒక్కటి ముఖం నోరు తెరుచుకునుంది. అందులోంచి ఆ అగ్నిమయమైన కాంతులు ప్రళయంలో వచ్చినప్పుడు ఎలా అయితే సర్వాన్ని దహించి వేస్తుందో అంత ప్రచండంగా ఉన్నది. పైగా భక్షించేది ఎలా భక్షించేస్తున్నాడు అంటే అందరూ చాలా అతివేగంగా ఆయన లోపలికి వెళ్ళిపోతున్నారు. ఆ పళ్ళల్లో ఇరుక్కుని కొంతమంది ఉన్నారు. అలాగే ఈ నుగ్గు నుగ్గు అయిపోయిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. అంతమంది పైగా ఎవరెవరు మహామహులు, భీష్మ పితామహుడు, ద్రోణాచార్యుడు, వీళ్ళందరూ కూడా వెళ్ళిపోయారు. ఎవరికైతే మరణం లేదు. అందుకు నువ్వెవరో నాకు అర్థం కాలేదన్నాడు. నేనే కాలస్వరూపాన్ని, పైగా చంపేది నేను, చచ్చేది వాళ్ళు, అయ్యో వీళ్ళని చంపాలా అన్నట్టుగా ఈ భావనేది పెట్టుకోకు. యుద్ధం చేయటం నీ కర్తవ్యం, దాన్ని నువ్వు చేసుకుంటూ వెళ్ళిపో, దీని కారణంగా విజయాలు వస్తాయి, ఇవన్నీ చెప్పాడు. అందుకే అక్కడ నమస్కరిస్తున్నాడు. ఎందుకు చెప్తున్నాడు? ఆ భయాన్ని తొలగిస్తూ కర్తవ్యాన్ని చేసేటప్పుడు అనుమానం అన్నది, బీజం అన్నది అక్కడ ఉండకూడదు, మూలాల నుంచి తొలగించుకోవాలి. అయితే ఈ ఉగ్ర రూపంలో సర్వాన్ని చూపించేశాడు. అయితే ఆ సర్వాన్ని చూపించినప్పటికీ కూడా ఇప్పుడు మళ్ళీ అంటే కొన్ని కొన్ని నీకు కని విని ఎరగనది అటువంటిది ఒక అద్భుతమైన దృశ్యాన్ని చూస్తున్నావు. అది మళ్ళీ చూసే అవకాశం కూడా ఉండదు. ఊహలకు అందనిది, అతీతమైనది. అటువంటిది ఇక్కడ చూస్తున్నప్పుడు అక్కడ భూత భవిష్యత్ వర్తమానాలన్నీ కనిపిస్తున్నాయి. అండపిండ బ్రహ్మాండాలతో కూడుకుని ఎన్నో అక్కడ కనిపిస్తూ ఉన్నాయి. కోటి సూర్యుల కన్నా ఎక్కువ తేజస్సుతో ఉంది, కాంతిమయంగా ఉంది, ఎటు చూసినా అదే ఉన్నది. అటువంటివన్నీ చూపిస్తూ ఉన్నప్పుడు వణుకొచ్చేసి మళ్ళీ ఆయన్నే, ఎందుకంటే ఈ రూపాన్ని నేను ఇంకా చూడలేను, నువ్వు చూపిస్తుంది వాస్తవమే, అక్కడ జరుగుతుంది వాస్తవమే, కాకపోతే అది తట్టుకునే అంత నాకు లేదు. అందుకే సంజయుడికి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాడు, మహారాజా కృష్ణుడొక్క మాటలు విన్న అర్జునుడు చేతులు జోడించి వణికిపోతున్న శరీరంతో భయపడుతున్నాయి, వంగి వంగి మళ్ళీ మళ్ళీ ఆయనకే నమస్కరిస్తుంటూ ఆ బొంగురుపోయిన గొంతుతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాడు. అంటే వాళ్ళిద్దరి సంభాషణ చెప్తూ వాళ్ళ మనోభావాల్ని చెప్తూ తను చూసిందే ఉన్నది ఉన్నట్టుగా యథాతథంగా, అందులో ఒకటి చేర్చట్లేదు, ఒకటి తీయట్లేదు, అది ఉన్నది ఉన్నట్టుగానే విన్నవిస్తూ మధ్య మధ్యలో ఇలా కొన్ని కొన్ని శ్లోకాలు అందుకే సంజయుడు చెప్తున్నట్టుగా ఉన్నాయి. అంటే అనంతమైన విశ్వాన్ని చూపించాడు, ఆ మనోనేత్రాన్ని చూడగలిగేలాగా ఇచ్చాడు, మళ్ళీ ధర్మయుద్ధాన్ని చెయ్యమని ప్రోత్సహిస్తున్నాడు. అంటే జరిగేవి జరుగుతూనే వెళ్ళిపోతాయి, నువ్వు ఉన్నా లేకపోయినా, నువ్వు చేసినా చెయ్యకపోయినా. కాకపోతే నువ్వు చెయ్యాల్సింది, నువ్వు ఎప్పుడైతే ధర్మపరంగా చేసుకుంటూ వెళతావు దానికి కారణంగా నీకు మళ్ళీ చాలా ఫలితాలే ఉంటాయి. అందుకని ఆ నోట్లోకి ప్రవేశిస్తున్నారు, వీళ్ళందరికీ మరణం ఉంది, నమిలేస్తున్నాడు, ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. పరమాత్మ విధ్వంస లయకారుడుగా చూపిస్తున్నాడు. కాకపోతే ఇక్కడ మళ్ళీ జ్ఞానబోధ చేస్తున్నాడు ప్రత్యక్షంగా. ఆ రూపాన్ని చూపిస్తూనే మళ్ళీ బోధ కూడా చేస్తున్నాడు. జీవులొక్క కర్మ ఫలితాల్ని ఇచ్చేవాడి, నా కర్మకి ప్రతిఫలాన్ని ఇస్తున్నాన్ని తప్పితే కర్మలు వాళ్లే చేస్తున్నారు. కాకపోతే జ్ఞానాన్ని ఇచ్చాను, ఏ కర్మని ఎలా చెయ్యాలి, ఏది చెయ్యకూడదు, ఏది వినాలి, ఏది వినకూడదు, ఏది చూడాలి, ఏది చూడకూడదు, ఏది చూసినా నీ మీద ఆ ప్రభావం లేకుండా, అలజడి లేకుండా ఉండగలిగేలాగా. కాలం నీ చేతుల్లో లేదు. ఈరోజు చెయ్యవలసింది నేను చెయ్యాలి. ఇప్పుడు సమయాన్ని వృధా చేసినప్పుడు, ఇప్పుడు పిల్లలు ఉంటారు, పరీక్షలు ఇంకో 2-3 నెలల్లో ఉన్నాయన్నప్పుడు ఏం చేస్తారు? ఇంకా 2 నెలలు ఉన్నాయి కదా అనుకుంటారు, ఇంకో నెల ఉంది కదా అని. చివరికి రేపు పరీక్ష అంటే ఈరోజు టెన్షన్ వచ్చేస్తుంది, జ్వరం వచ్చేస్తుంది. అంటే కాలాన్ని వృధా చేశావు, ఇప్పుడు ఎలా సరి చేస్తావు? అంత సిలబస్ ఉన్నది నీకు, 3 నెలలు చదివితేనే అవ్వనిది, నెల రోజులు చదివితేనే అవ్వంది, ఒక్క రోజులో అసలు నువ్వు పుస్తకమే ముట్టుకోకుండా ఎలా అయిపోతుంది నీకు? అలాగే మనం కూడా నిమిత్త మాత్రం, 40 ఉంటాము, 50 ఉంటాం, పుట్టినప్పటి నుంచి ఆ జ్ఞానంతో లేం కదా. 20-30 ఏళ్ళు, 40 ఏళ్ళు గడిచిపోయినాయి. ఆ మిగిలింది కూడా నేను ఎన్ని సంవత్సరాలు ఉంటానో ఎవరికి తెలుసు. ప్రతిరోజు కూడా ఆ భావనతో ఉండాలి. అందుకే అంటి ముట్టనట్టుగా ఉండాలి, అన్నిటితోనూ ఉండాలి. నిమిత్త మాత్రుడని తెలిసి అన్నీ వదిలేయమని చెప్పాల. నేను నిమిత్త మాత్రుడి కదా, నా వల్ల ఏది కాదని ఏది చేయకుండా అలా కూర్చోమని చెప్పలేదు. మళ్ళీ కర్మలు చేసుకుంటూనే వెళ్ళిపోవాలి, నిష్కామ భావంతో చేసుకోవాలి. పుట్టటం చావటం అన్నది ఇక్కడ మళ్ళీ ఇందులో భాగమే. పుట్టినవాడికి మరణం ఉంది, కాకపోతే దానికి
మరణానికి సమయం ఆసన్నయ్యేంత వరకు కూడా మళ్ళీ నేను ఎలాంటి కర్మలు చేస్తున్నాను, నన్ను నేను ఎలా సరి చేసుకుంటున్నాను. కాలపురుషుడికి ఎవ్వరూ కూడా దాటలేరు. ఆ కాలధర్మానికి అనుగుణంగా మనం అందులో లీనమైపోవాల్సిందే. కాకపోతే శరణాగతితో ఆ జ్ఞానంతో లీనమైపోవటం వేరు, మనల్ని మనగా సమర్పించుకోవటం అన్నది వేరు. ఆ స్థితికి వచ్చేశాడు. అందుకే విశ్వరూపాన్ని చూసి ఇంకా భయం పోవట్లేదు. అన్నీ అర్థమవుతున్నాయి, కానీ ఆ రూపం ఎలాంటిది అంటే ఆ భయం ఏం శరీరం నుంచి పోవట్లేదు, వణికిపోతున్నాడు. అంతా అర్థమైన వాడికి, అంత సాన్నిధ్యంలో ఉన్నవాడికి, ఆయన చెప్పగలిగేలాగా, వినగలిగేలాగా, చూడగలిగేలాగా ఉన్నవాడికే భయం వేసిందంటే ఇవన్నీ లేని వాళ్ళకి ఏమవుతుందంటే గుండె పగిలి చచ్చిపోతారు. మనకు ఆ భాగ్యం కూడా లేదు. ఎందుకంటే ఆ చూసే అంతది ఎవరికి పడితే వాళ్ళకి అట్లా ఏమీ కనిపించదు. ఇక్కడ కిరీటి అని విశేషంగా ఎందుకు చెప్పారు అంటే ఒకానొక సందర్భంలో యుద్ధము ఇంద్రుడికి అలాగే దానవులకి జరుగుతున్నప్పుడు ఇంద్రుడి కోసం ఇక్కడ వెళ్ళి అర్జునుడు ఆయన చేస్తాడు యుద్ధం. అర్జునుడు అలా సహాయం చేసి ఇంద్రుడికి ఆ దానవుల యుద్ధంలో చేసిన కారణంగా సూర్యుడంత సమానమైన తేజస్సు కలిగిన ఆ కిరీటాన్ని బహూకరిస్తాడు. అందుకే ఆయన్ని కిరీటి. సూర్యకిరణాలలో అంత తేజోమయంగా ఉన్న అది అలాంటిది పొందినవాడు. అంటే ఇన్ని పొందటానికి మూలం ఏంటి? మళ్ళీ అంత గర్వం లేకుండా ఎన్ని పొందినా ఇక్కడ మళ్ళీ ఎలా అయితే వీళ్ళని చంపుతున్నా నువ్వు కాదు, ఆ భావన తీసే అన్నాడు. అలాగే ప్రజ్ఞావంతుల్లో ప్రజ్ఞకి కారణం నేను, అలాగే బలవంతుల్లో బలానికి కారణం నేను. నేనే చేస్తున్నాను, నేనే సంపాదించుకున్నానన్న అపోహలు వదిలేసేయి. సర్వానికి మూలం అన్నది నేను, నువ్వు అన్నది గుర్తుపెట్టుకో. దేవేంద్రుడు అర్జునుడికి ఇచ్చింది కూడా ఎలా అయితే ఇంతకుముందు దేవేంద్రుడు అన్నారు ఎవరు, ఇంద్రుడు ఎవరు, దేవతలకు అధిపతిగా ఉన్నది నేనే అని చెప్పాడు. అధిపతి స్థానాల్లో ఉన్నది విశేషంగా అక్కడ ఎక్కడైతే ఎక్కువ శక్తి ఉంటుందో, బలం ఉంటుందో, ఎక్కువ అధికారం ఉంటుందో అవి కూడా నేనే. సర్వము నేనే. ఇవి నా విశేషమైనవి. విభూతుల రూపంలో ఎలా అయితే చెప్పాడో ఆ కారణంగా అర్జునుడికి కొన్ని ప్రసాదించింది కూడా నేనే. ఎలా అయితే ఇప్పుడు దివ్య దృష్టినిచ్చి ఆ రూపాన్ని చూపించాడో అందుకే అర్జున్ని కిరీటి అని కూడా అంటూ ఉంటారు. ఇక్కడ ఎందుకు అన్నిసార్లు నమస్కరిస్తున్నాడు అంటే సకల ఐశ్వర్యాలకి పెన్నిదిగా ఉన్న ఆ కృష్ణుడే తనకి చిన్నప్పటి నుంచి తెలుసు, కాకపోతే ఆ భావనతో అప్పుడు దాకా చూడలేదు. అది తత్వం అర్థమైంది, విభూతులు తెలిసినాయి, అన్నీ బోధించాడు, అన్నీ అర్థమైంది. కానీ విరాట రూపాన్ని చూసిన తర్వాత అవధులు దాటినట్టుగా ఉన్నది. దాన్ని కొలమానానికి చెప్పటానికి వీలు లేకుండా ఉన్నాడు. అందుకని ఎక్కువ గౌరవం వచ్చేసింది, ఎక్కువ భక్తి వచ్చేసింది, అన్ని అతీతంగా ఉన్నాడు. అందుకే ఇక్కడ ఆ గౌరవ భావంతో, ఆ భక్తి భావంతో అతడు చేతులు జోడించి అందుకు మళ్ళీ మళ్ళీ అంటే నాకు అర్హత లేనిది, నాకు పాత్రత లేనిది, నాకు వీలు కానిది, సులభం కానిది, కానీ అటువంటిది కూడా నాకు నువ్వు సాధ్యమయ్యేలా చేసావన్న భావంతో స్తుతించటానికి పూనుకుంటున్నాడు. ఇప్పుడు స్తుతించాలనుకున్న ఎప్పుడైతే పరిమితి దాటిపోయి ఆనందం కానీ భావం భక్తి ఇవన్నీ ఉన్నప్పుడు ఏమవుతుందంటే మాటలు రావు, కంట్లోంచి నీళ్ళు వచ్చేస్తే ఆనంద బాష్పాలు అంటూ ఉంటాం. కొంచెం సమయం తేరుకుంటే కానీ ఆ మాటలు బయటికి స్పష్టంగా రావు. అలా కృతాంజలిగా కృతజ్ఞత రూపంలో ఆ పదములన్నీ పోగేసుకుని మాట్లాడటానికి పూనుకుంటున్నాడంటే అక్కడ అర్జునుడు ఒక భావన చెప్తున్నాడంటే ఇప్పటికైనా సరే ఎవరితో యుద్ధానికి తలపడుతున్నారో ఇది చేసేదే అధర్మం, ఇంకా మన వాళ్ళు బతుకుండాలన్న ఆశ ఉండటం కూడా అధర్మం. అర్జునుడు ఎలా అయితే నిష్కామంగా యుద్ధం చేస్తున్నాడో నువ్వు కూడా అలాగే నిష్కామ భావంతో ఏది జరిగినా పరమాత్మ ఒక మహాప్రసాదం మన కర్మలకి ప్రతిఫలంగా లభిస్తుంది అని అన్నీ సమర్పించే ఉండు. లేకపోతే ఇంకా బాధనే పెంచుకుంటావు. అనుమానం అన్న బీజాన్ని వదిలేసి అక్కడ ఏమైపోతుందో, ఇలా అయిపోవాలి, అలా అయిపోవాలి, యుద్ధం ఆగిపోతుందా, ఏమైపోతుందని కాదు, ఇక్కడ తలపడిన యుద్ధంలో మిగిలేవాడు ఎవ్వడూ లేడు. అందుకుని ఆశ అన్నది ఎక్కడైనా ఉందో అది కూడా వదిలేసుకుని నిష్కామ భావంతో ప్రతిదీ పరమాత్మ యొక్క ఇచ్ఛానుసారం జరుగుతుంది. మన వాళ్ళు చేసిన దానికి వాళ్ళకి తగినట్టుగానే జరిగిపోతుంది. నేను చేసిన వాటికి కూడా తగినట్టుగానే నాకు మిగులుతుంది. పుత్రులు ఉంటారో లేకపోతే తమ్ముడు పిల్లలే గతవుతారో అన్నది తెలియదు. అందుకని నిష్కామ భావంగా ఉండిపో. యుద్ధ ఫలితాల గురించి దేని గురించి పట్టించుకోకు. ఎందుకు అపకీర్తి రాకుండా ఉండాలి అంటే అర్జునుడు ఎలా అయితే యుద్ధం చెయ్యాలో నీకు కూడా అపకీర్తి రాకుండా ఉండాలి అంటే ఇప్పుడు జరిగేది దాని పరిణామాన్ని కూడా అంతలాగా స్వీకరించాలి.
ఆ పరమాత్మకి త్రికరణ శుద్ధిగా నువ్వు కూడా శరణాగతే చెయ్యాలి. అందుకని అర్జునుడు ఇంతకు ముందు కూడా పరమాత్మని స్తుతించాడు. ఇప్పుడు మళ్ళీ స్తుతిస్తున్నాడు. తన కర్తవ్యాన్ని తనకి అర్థమయ్యేలా చేసి తనలో ఉన్న ఆ భావోద్వేగాన్ని తొలగిస్తూ అసలైన స్థిరవత్వంతో ఆ పరమాత్మ యొక్క విభూతులమయంగా ఉన్న జ్ఞానాన్నంతా కూడా ఏది తెలుసుకుంటే ఇంకోటి తెలుసుకోవాల్సిన అవసరం లేదో అవన్నీ స్పష్టంగా బోధించాడు. అందుకే ఇక్కడ విశేషంగా మళ్ళీ మళ్ళీ ఉనికిపోతున్నాడు అని చెప్పటానికి అది అస్తు భయంతో ఆశ్చర్యంతో కూడుకున్న హృదయమంతా కూడా ఆర్తితో ఉన్నది, ఆర్ద్రమయంగా ఉన్నది. కళ్ళల్లోంచి నీళ్ళు వచ్చేస్తున్నాయి, గొంతు పెగలటం లేదు, శరీరం వణికిపోతుంది. అందుకే ఆ పలుకులు కూడా స్పష్టంగా చెప్పలేని స్థితిలో ఉన్నాడు. ఆ పరమాత్మను ఇప్పుడు తేరుకుని అదే కాస్త స్పష్టత లేకుండా ఉన్నప్పటికి కూడా భావంలో స్పష్టత ఉన్నది, ఆ అర్థం స్పష్టంగా అయిపోయింది. కానీ ఇప్పుడు స్పష్టత అన్నది వాక్కుల్లో మటుకే లేదు. ఇంతకుముందు భావంలో లేదు, బాధలో కూడా లేదు. కానీ ఇప్పుడు అన్నిటికీ స్పష్టత వచ్చింది, మాటల్లోనే స్పష్టత లేదు, వణికిపోతున్న గొంతు. దీంతో భగవద్గీత 11వ చాప్టర్ విశ్వరూప దర్శన యోగంలో 35 శ్లోక సంపూర్ణం.